అందరికీ నమస్తే అండి. సో ఇది వచ్చేసరికి వేటు విద్యాలయ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. ఇది మన ఇండియాలో ఉండే అన్ని టాప్ యూనివర్సిటీస్ అన్నిటినీ సింగిల్ ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. అంటే ఇప్పుడు మన ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన విద్యా సంస్థలే కాకుండా ఇంకా ఇండియాలో ఉండే టాప్ యూనివర్సిటీస్ని కూడా స్టూడెంట్ ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా మా ప్లాట్ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు waytovidyalaya.comకి వెళ్తే స్టూడెంట్కి అక్కడ చాలా ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయండి. అంటే యూనివర్సిటీస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు త్రూ ప్లాట్ఫామ్ ద్వారా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ యూనివర్సిటీలో ప్యాకేజ్ ఎంత వచ్చింది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ప్లస్ అవన్నీ కూడా మనమంతా విషయం మొత్తం సేకరించి దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి అన్ని విధాల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేస్తారు, వాళ్ళు మంచి జాబ్లో సెటిల్ అవుతారో వాళ్ళకు ఒక అవగాహన వస్తుందండి. సో దీనికోసంగా ఈ సంస్థని మనం మొదటగా నెల్లూరులో స్టార్ట్ చేసామండి. తర్వాత హైదరాబాదు, తమిళనాడు, చెన్నైలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు గుంటూరు ప్లస్ మన అమరావతి రీజన్ ఇది చేసుకొని గుంటూరులో స్థాపించడం జరుగుతుంది. ఇక్కడికి ఈ సంస్థ ఓపెనింగ్కి వచ్చేసిన మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి ప్లస్ మన మేయర్ నాని గారికి చాలా ధన్యవాదాలండి. సో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మన స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే గుంటూరు ఈ పర్సనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా చాలా బాగా ఉపయోగపడేలా ఉందని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం. మీరు ఈ స్టేట్ వరకేనండి? మనం వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ అన్ని స్టేట్స్లో అడ్మిషన్ తీసుకుంటామండి. ఓకేనా? దానికి స్టూడెంట్స్ ఏంటంటే 90% స్టూడెంట్స్ అందరికీ 50% స్కాలర్షిప్ స్కీమ్స్ వస్తాయి. కొంతమందికి 90%, 95% ఉంటే కొన్ని యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. ఓకేనా? అంటే ఆ విద్యార్థులకి వాళ్ళకి తెలియదు అన్నమాట. ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ మీద మామూలుగా కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నారు, కానీ ఇంకా చాలా యూనివర్సిటీస్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా డిపెండ్స్ ఆన్ మెరిట్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. మీరు ఏదైనా యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యాం మన కొన్ని యూనివర్సిటీస్ చెప్పగలరు సార్? మేము మేజర్గా ఏంటంటే అండి, ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది. సో మేము అన్ని యూనివర్సిటీస్ అప్లికేషన్స్ మా ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నామండి. సో మేము వచ్చేసరికి ఇప్పటి వరకు చాలా యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయి ఉన్నాం. సో దాంట్లో భాగంగా వచ్చేసరికి ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ ఒకటి, ఇది వచ్చేసరికి తమిళనాడులో ఉంటుందండి. ఇది తిరుచి, పెరంబలూరు ప్లస్ సమయపురం అని చెప్పి మొత్తం 3 క్యాంపస్లు అండి ఇవి. దాంతోపాటు మనకి మార్వాడి యూనివర్సిటీ అని చెప్పండి, ప్లస్ పిపి సవాని యూనివర్సిటీ, హిందుస్థాన్ కానివ్వండి, సాయి యూనివర్సిటీ అని, అలయన్స్ యూనివర్సిటీ అని చెప్పి, ప్లస్ సప్తగిరి యూనివర్సిటీ బెంగళూరులో ఉంటుంది. సో అదేవిధంగా ఆర్వీ యూనివర్సిటీ. ఇది ఆర్వీ యూనివర్సిటీ అనేది మన ఇండియాలో తెలియని వాళ్ళు లేరండి. ఈ యూనివర్సిటీ కూడా ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్కి ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. బిట్స్ పిలాని ఏదైతే ఉందో దుబాయ్ క్యాంపస్, మనం ఇక్కడ నుంచి వాళ్ళకి అడ్మిషన్ కావాల్సిన ప్రొసీజర్ మొత్తం మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం చేసి పెడుతున్నాం. సార్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ రాదండి మీ పరిధిలోకి? ఓన్లీ ఇంజనీరింగ్ సార్. మెడికల్ అనేది యాక్చువల్గా మన ఫేజ్ 2లో ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అని. ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 1లో ఓన్లీ ఇంజనీరింగ్ సంబంధించిన సర్వీసెస్ మాత్రం అందిస్తున్నాం పిల్లలకి. దీని తర్వాత ఫేజ్ 2కి వచ్చేసరికి మెడికల్ కానివ్వండి, దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్స్, దానికంటే పిహెచ్డి కానివ్వండి, ఈ సర్వీసెస్ కూడా మేము అందుబాటులో తీసుకొస్తాం. ఓన్లీ నేషనల్ లెవెల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఉంది సార్? ఇది వచ్చేసరికి వేటు విద్యాలయ అనేది ఆక్స్రిచ్ అడ్మిషన్స్ హబ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ అండి. సో ఆక్స్రిచ్ అడ్మిషన్స్ హబ్ అనేది ఆక్స్రిచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద డివైడ్ అయ్యి, సో ఆక్స్రిచ్ ఓవర్సీస్ అనేది మాకు ఉంటుంది. సో ఆక్స్రిచ్ ఓవర్సీస్ తరఫున మేము వచ్చి 33 కంట్రీస్లో ఉండే యూనివర్సిటీస్లో టైప్ తీసుకున్నాము. సో 33 కంట్రీస్కి మనం స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి వాళ్ళకి ఏదైతే కావాల్సిన అప్లికేషన్ అసిస్టెంట్ నుంచి వీసా వచ్చేంత వరకు ఆ డాక్యుమెంటేషన్, ప్లస్ అక్కడ వీసా వచ్చిన తర్వాత అక్కడ మనం పికప్ చేసుకోవడానికి పోస్ట్ అకామిడేషన్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే ఫస్ట్ మీ పేరు, అడ్రస్, మన కన్సల్టెన్సీ రోజులు ప్లస్ పాత్రికేయులకు ఎమ్మెల్యే మీరు చెప్తారా? అది పెట్టారు మా ఆహ్వానం మన్నించి ఇచ్చేసిన వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, గుంటూరు మేయర్ కోవలమూడి నరేంద్ర నాని గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మేము గుంటూరులో వేటు విద్యాలయ అనే సంస్థను స్థాపించాము. అది మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో 2వ బ్రాంచ్గా వెళ్ళింది. మొదటి బ్రాంచ్ వచ్చేసి నెల్లూరులో ఉంది, ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్లో ఉంది, ఆ తర్వాత మన గుంటూరులో స్థాపించాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ
అందరు విద్యార్థులకి అన్ని రకాల యూనివర్సిటీ అడ్మిషన్స్ ఒకే అండర్ వన్ రూఫ్ అని చెప్పి అందరికీ ఒకే చోట అందించాలని చెప్పేసి మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇవాళ మన గుంటూరు నుంచి సుమారుగా 1,30,000 మంది విద్యార్థులు ఇంటర్ ఎంపీసీ చదువుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో వాళ్ళందరూ మంచి భవిష్యత్తు కోరుకొని దాదాపుగా 20% విద్యార్థులు మొత్తం మంచి కాలేజీలు మంచి యూనివర్సిటీస్లో మన ఆంధ్రప్రదేశ్ ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా బయటికి వెళ్ళి చదువుకునే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి యూనివర్సిటీస్లో విద్యను అందించి వాళ్ళకి అలాగే ప్లేస్మెంట్ సౌకర్యాలు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎక్స్పోజర్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ క్రాస్ కల్చర్ ఎక్స్పోజర్ కానీ కల్పించాలని చెప్పేసి మన గుంటూరులో ఈ సంవత్సరం స్థాపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ పాత్రికేయులందరికీ ప్రెస్ పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపు.